ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రభు దినాన దేవుని ఇంటిలో వచ్చి ముఖాముఖిగా కలిసి సహవాసం చేస్తూ ఆరాధించేటువంటి సమయం మనకు లేకపోయినా ఈ వీడియో ద్వారా దేవుని సన్నిధిని అనుభవించగలిగే ఈ ప్రత్యక్షత ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. యథావిధిగా మనం సమయానికి సిద్ధపాటు కలిగిన వారమై ప్రభు ఇంటికి ఎట్లాగైతే వస్తామో అట్లాగా సిద్ధపరచబడి మరి మీరు ఉన్నటువంటి ఈ వనరులను సద్వినియోగపరచుకొని ప్రభుని ఆరాధిస్తూ ఈ ప్రభు దినాన ఆనందించబడే వారికి ఉంటారని ప్రభు పేరట నేను ఆశిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. చేరి రాగలిగిన ప్రతి బిడ్డ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాం. ప్రభా, బైబిల్ గ్రంథంలో మేము చదువుతా ఉన్నాం. ప్రదేశపు యొక్క విధానం కాకుండా ఆత్మ సంబంధమైన విధానంలో ఆలోచన కలిగి కానీ మీ సన్నిధిని ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పటికీ అనుభవించగలిగినటువంటి మీ దేవుని దాసుల యొక్క సాక్ష్యాన్ని మేము ఆలోచన చేస్తూ మేము కూడా అదే అనుభవాన్ని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలిగిన వారుగా ఉండట మా మనసులను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శివను ప్రార్థన సహవాసపేక సంఘ పరిచయం ఈ రీతినటువంటి అనుభవం మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం. చివరి వరకు మీ యొక్క మెండైన కృప మా పట్ల విస్తరింప చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 147వ కీర్తన మీరు అందరూ ఇంటికాడ చదువుకోండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. శివుని గీతాల పాటల పుస్తకంలో నుండి మరి ఇదే పాట 65వ పాట కొత్త పాత పుస్తకాలలో ఒకటే. అది పల్లవి మొదటి చరణం 5వ చరణం 12వ చరణం పాడుకుందాం. మొదటి చరణం 5వ చరణం 12వ చరణం పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగుజేయువాడని, ఇశ్రాయేలీయులను పోగుజేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనుల గూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనుల గూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి.
మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పాటగా 172వ పాట 699 పాట పుస్తకాల్లో ఘనత మహిమ నీకే. తర్వాత మూడవ పాటగా 195వ పాట పాత పుస్తకాల్లో 815వ పాట ఆనందముతో ఆరాధన. ఈ సమయంలో ఆరాధన వర్తమానం వెనక ముందుగా మన బైబిల్ పైకెత్తి యేసు నీ వాక్కు అనే పాట పాడదాం. యేసు నీ వాక్కు నిత్యము నిల్చు, ఏమి మరి నన్ పొల్లు పోదు, భూమ్యాకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధన వర్తమానం విని మనం దేవుని ఆరాధించే రాధన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక. ఈ సమయంలో ఆరాధన వర్తమానం కొరకు తమను పురుషోత్తం వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటాడు. శ్రద్ధగా ఆలకించి దానిని బట్టి ప్రభువుని మీరు ఆరాధన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనములు. మనము ఆరాధనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరి దేవుడు మనల్ని నడిపించేటట్టుగా, దేవుడు తన యొక్క వాక్యంతో మనందరితో మాట్లాడేటట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం మనంతా కలిసి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను, దేవుడి స్వరూపమునందు వాని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వాని సృజించెను. దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేద్దాం. జీవగల తండ్రి ప్రభువా, మరొకసారి మీ యొక్క పరలోక సింహాసనం చూస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప దేవుడుగా ఉంటూ, జీవం కలిగిన దేవుడుగా ఉంటూ మా జీవితంలో మీరు ఇచ్చిన ఘనమైన రక్షణకి ధన్యవాదాలు ప్రభువా తండ్రి. మీ జీవం కలిగిన వాక్యంతో మాతో మీరు మాట్లాడుతూ రండి. వాక్యం మీద ప్రజలు మీ వారు ప్రభువా, మీరు యొక్క వాక్యాన్ని ఆశీర్వించి విరిచివ్వండి, పంచేవాడుగా మాత్రమే నన్ను ఉంచండి. తద్వారా మేమందరము వాక్యం ద్వారా ప్రోత్సహించబడిన వారమే. మీరు మా జీవితంలో ఎంత మహా గొప్ప దేవుడు అన్నారని గుర్తిరిగి మిమ్మల్ని ఆత్మశక్తిలో ఆరాధ్య సిద్ధపరుస్తున్నామని ప్రార్థన నామంలో మీకు సమర్పించి ప్రతిమాని పెట్టుకుంటున్నాను. ఆమేన్. మనం చూసినట్లయితే కనుక దేవుడు మనల్ని ఇంకా మనం 26 వచనం చూసినట్లయితే కనుక దేవుడు మనల్ని తన స్వరూపమందు తన నరుల్ని తన పోలికగా దేవుడు సృష్టించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అపారమైన ప్రేమ ఏంటంటే, సృష్టి అంతటిని కూడా తను నోటు మాటతో సృష్టించినప్పటికీ మనిషి దగ్గరికి వచ్చేటప్పుడు తన స్వహస్తాలతో తన స్వరూపమునందు మనం సృజించడమే కాకుండా తన యొక్క జీవవాయువుని దేవుడు మనకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆ కారణం చేతే దేవుడి స్వరూపంలో ఉన్న ఆదిమ మానవుడు దేవుని యొక్క శ్వాసని లేకపోతే దేవుని యొక్క ప్రాణాన్ని కలిగి ఉన్న ఆదిమ మానవుడు ఆయన ఆదాము ఎప్పుడు కూడా దేవుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూ ఉండేవాడు. అందుకే మనం చదివినట్లయితే కనుక ఆదికాండంలోనే దేవుడు వాళ్ళతో వచ్చి సంభాషిస్తూ వెళ్ళడాన్ని మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం. దేవుడు నరునితో
సంభాషించి వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ సాయంత్రం సమయాలు వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళేవాడు. దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క మహా గొప్ప ప్రేమ ఏంటంటే నేను సృష్టించిన నరుడు నాతో ఉండాలి, నాతో సహవాసం చేయాలి అని ఉద్దేశంతో దేవుడు ఏం చేశారంటే తన యొక్క సారూప్యంలోకి మనిషిని సృష్టించిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ప్రేమని గుర్తెరక, లేకపోతే దేవుని యొక్క తన యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలు గుర్తెరక మానవుడు ఆయన ఏం చేసిన వాడు కూడా అంటే దేవుని యొక్క సంకల్పాల నుంచి, దేవుని యొక్క ఉద్దేశాల నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు. దేవుని సారూప్యంలో సృష్టిస్తే ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళేసరికి అదే దేవుని సారూప్యంలో సృష్టించిన మనిషి యొక్క జీవితంలో అవిధేయత వచ్చేయడానికి మనం చూస్తున్నాం. అవిధేయత, తర్వాత దేవుడి యొక్క మాటల పట్ల అనుమానం, అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరు నిందించుకోవడం, బ్లేమ్ చేసుకోవడం కూడా వచ్చేయడం చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక 3వ అధ్యాయంలో తన దగ్గరికి దేవుడు సృష్టించిన ఆ మానవుని దగ్గరికి ఒక సర్పం వచ్చేసరికి దేవుడు చెప్పిన మాటలకి కొన్ని మాటలు కూడా చేర్చేయడం కూడా మనం చూస్తున్నాం. దేవుడు తినొద్దని చెప్తే దేవుడు చూడొద్దని కూడా చెప్పినట్టుగా వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడు చెప్పిన మాటల్ని వాళ్ళు అనుమానించడం కూడా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి యొక్క ప్రేమ నుంచి, దేవుని యొక్క ఉద్దేశం నుంచి మానవుడు ఏ విధంగా దూరం అయిపోతూ ఉన్నాడు అనే దాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు ఏదైతే చేయొద్దన్న పని చేశాడో దానికి చేసిన కారణం చేత, అంటే దేవుడి మాటకి అవిధేయత చూపించిన కారణం చేత మనిషి జీవితంలో వచ్చిన ఒక గొప్ప నష్టం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే కనుక అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగుకుంటున్నా. నేను భయపడుట అనే ఒక భయము అనేది వాళ్ళ జీవితంలోకి రావడం చూస్తున్నాం. ఆ బైబిల్ చరిత్రలో, లేకపోతే బైబిల్లో ఫస్ట్ టైం భయపడుట అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడితో ఎంతో స్వేచ్ఛగా మాట్లాడుతూ, దేవుడితో ఎంతో స్వాతంత్రాన్ని కలిగి ఉన్న మానవుడు భయం అనేది ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించడం కారణం చేత, దేవుని యొక్క ప్రేమ నుంచి దూరం వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడి మాటకి అవిధేయత, దేవుడు అయితే వద్దు అని చెప్పాడో ఆ పని చేసిన కారణం చేత వాళ్ళ జీవితంలోకి భయం వచ్చింది. ఈ రోజును చూసినట్లయితే కనుక ఆ భయం అట్లాగా వెంటాడుతూ ఈ రోజున అనేక రకాలైన భయాలు అయిపోయినాయి. కానీ దేవుని యొక్క మహా గొప్ప కృపనేంటి బైబిల్లో 365 సార్లు రాయబడిందంట భయపడద్దు అనే మాట. అంటే రోజుకి ఒకసారి ఆ యొక్క ప్రామిస్ లేదా వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. అటువంటి కృపనిచ్చిన దేవుడు మనం ఆనందబద్ధులమై ఉన్నాం. అయితే అటువంటి భయాన్ని నుంచి మనల్ని విముక్తులు చేయడం కోసం కనుక మనం చూసినట్లయితే కనుక లోకరాసిన సువార్త మనం చూసినట్లయితే కనుక లోకరాసిన సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే లోకరాసిన సువార్త 2వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే కనుక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మమే మనకి ఏం తీసుకొస్తూ ఉందంటే ధైర్యాన్ని తీసుకొస్తూ ఉంది. భయపడకుడి అనే మాటను తీసుకొస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించబోతూ ఉన్నారు అనే యొక్క శుభవర్తమానం చెప్పే ముందుగా మానవుడికి ఇస్తున్న ఒక అభయమైన మాట ఏంటంటే భయపడకుడి అనే మాట ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనందరి కోసం ఎవరు జన్మించబోతున్నారు? ఒక రక్షకుడు జన్మించబోతూ ఉన్నాడు. అంటే ఎవరు? దేని నుంచి రక్షించేవాడు? ఏదైతే ఆదిలోనే దేవుడి నుంచి నిన్ను నన్ను దూరం చేసిందో, అవిధేయత దూరం చేసిందో ఆ అవిధేయతని తీసివేసి తండ్రితో ఐక్యపరిచే ఒక మహా గొప్ప రక్షకుడు నీ నా కోసం జన్మించబోతున్నాడు. కాబట్టి ఆయన యొక్క జన్మమే మనకి ఏం చెప్తుందంటే భయపడవద్దు అనే మాటని చెప్తుంది. కాబట్టి నీ నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా జన్మిస్తున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించబద్ధమై ఉన్నాము. ఎందుకంటే మనం చూసినట్లయితే కనుక ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ హత్య చేయడం చూస్తున్నాం. అవిధేయత కారణం చేత ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య కారణం చేత హత్య చేయబడ్డాడు. తర్వాత అబద్ధం ఆడాడు. అంతేకాకుండా గర్వంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. 4:9 చూసినట్లయితే యెహోవా
యెహోవా ఉమ్. నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడున్నాడని కయీను అడగగా యెహోవా దేవుడు కయ్యేని అడుగుతున్నాడు మీ తమ్ముడు అక్కడని అతను చెప్తున్న సమాధానం చూసినట్లయితే అతడు అతడు నేను ఎరుగను, ఆ, నా తమ్మునికి నేను కావలివాడనా అని. చూడండి దేవుడితో తను చెప్తున్న సమాధానం ఎంత గర్వంగా చెప్తున్నాడు. నా తమ్ముడిని కావలివాడినా అంటే అవిధేయత కారణం చేత ఏమైందంటే మన స్వభావము ఆది నుంచి కూడా ఆ స్వభావం అంతా కూడా ఎట్లా మార్పుకుంటూ వెళ్ళిపోయిందంటే అది వేరే విధంగా మారిపోయింది. తర్వాత అటువంటి స్వభావంలో ఉన్న వాళ్ళని నవీన స్వభావం తీసుకురావడం కోసం ఎంతో కార్యం జరిగింది. మనం ఏపీసీ రాసిన పత్రిక 4:22 చూసినట్లయితే కనుక ఏపీసీ రాసిన పత్రిక 4:22 కావున ఆ. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఆ, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఆ, నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఉమ్. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ నవీన స్వభావాన్ని ధరించుకోవడం కోసం చెప్పబడుతుంది. అదేవిధంగా కొలసి 3:10 కూడా మనం చదివినట్లయితే కూడా ఇదే మాట మనం చూస్తుంటాం. నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి అనే మాట మనం పదే పదే చెప్పబడాలని చూస్తూ ఉన్నాం. ఈ నూతనమైన స్వభావం మనకి ఏ విధంగా వస్తుంది అనే మాట మనం చూడాలంటే కనుక మనం ఫిలిప్పి రాసిన పత్రిక చూసినట్లయితే కనుక ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 చదివితే కనుక ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆ, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆ, మనుషుల పోలికగా పుట్టి ఆ, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకుని ఉమ్, మరియు ఉమ్, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేది. సరే. కాబట్టి మనం చూసినట్లయితే కనుక ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి కూడా అంటే దేవుని స్వరూపం కలిగి ఉన్న మనము కోల్పోయి మానవ స్వరూపం తర్వాత ఇంకా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిన మనల్ని మరలా తిరిగి ఆయన యొక్క సారూప్యం తీసుకురావడం కోసం దేవుని స్వరూపం కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నిమిత్తము నా నిమిత్తము భూమి పైకి వచ్చి ఆయన ఏం చేశారంటే శిలువ మరణము పొందిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని స్వరూపం కలిగిన ఆయన మానవ స్వరూపం తెలుసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు మానవ స్వరూపం తెలుసుకున్న మనము మరలా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోకి మనం వెళ్ళడానికి ఎంతో ద్వారాన్ని తెచ్చిన దేవుడు మన ఆరాధ్యబద్ధమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి సమకూర్చబడలేని పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రేమ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన కోసం పంపించడానికి చూసినట్టు కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13 చూసినట్లయితే కొలసి 1:13 ఆయన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆ, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన మనలు అంధకార సంబంధమైన అంధకారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అనే యొక్క పుట్టినోట్లు మనం చూసినట్లయితే కనుక తన ప్రేమ కుమారుని యొక్క ఎంతో తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమ రూపుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి నా కోసము మన కోసము పంపించి కలవశిలులా అని చేసిన త్యాగం ద్వారా మరలా మనం తిరిగి సమకూర్చబడిన వారుగా ఉన్నాము. తద్వారా మరలా ఏం చేయబడుతూ ఉన్నామంటే మనం నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఒక అవకాశాన్ని పొందిన వారుగా ఉన్నాము. అటువంటి నీ నా కోసము దేవుని స్వరూపైన దేవుడైన ఆయన దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచిపెట్టగల భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన ఏం చేసినట్టే నీ నా కోసము మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న దేవుని మనం ఆరాధించబద్ధమై ఉన్నాం. మనిషిని పోలిక పుట్టడమే కాదు, అంతేకాకుండా ఆయన ఏం చేశారంటే దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఎందుకంటే నీవు నేను కోల్పోయిన ఆ యొక్క దేవుని యొక్క సారూప్యాన్ని తిరిగి సమకూర్చడం కోసం ఆయన రిక్తుడిగా నీ నా కోసం చేయబడిన వారు, సొగసైన సారూప్యమైన కోల్పోయిన వారు ఉన్నారు. నీ నా జీవితాల్లో నీవు నేను చేసిన పాపాల నిమిత్తమై నీకు నాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకుని కలవరి శిలువలో నీ నా కోసము ప్రాణం అర్పించడానికి కూడా వెనచూడని దేవుణ్ణి మనం ఆరాధించబద్ధమై ఉన్నాం. ఎందుకంటే నీ నా సారూప్యం తిరిగి సమకూర్చడం కోసం ఆయన నీ నా కోసము రిక్తుడిగా చేయబడ్డాడు. 10,000లో అతి సుందరుడు ధవలావరుడు అయిన ఆయన నీ నా కోసము రక్తావరుడిగా అయిపోయాడు. ఆయన నీకు నాకు కావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద తీసుకున్నారు. కాబట్టి ఆరాధన అంటే ఏదో మనం నోటితో 2 మాటలు చెప్పడం కాదు, అది ఖచ్చితంగా మన యొక్క అనుభవం అయి ఉండాలి. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మంచి దాసుడు ఒక మంచి మాట చెప్తుంటారు ఏంటంటే ఖచ్చితంగా అంట మన మనసులో కానీ మన కంటిలో కానీ కన్నీళ్ళు తిరుగుతాయట. ఆయన చేసిన యొక్క గొప్ప కార్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయంలో ఒక రకమైన మనకు వ్యాధం కలుగుతుంది. ఏంటంటే ఆయన ఎటువంటి మహా గొప్ప దేవుడు, ఆయన పరిస్థితి ఎటువంటిది, ఆయన యొక్క సామర్థ్యం ఎటువంటిది,
అటువంటి దేవుడు నీనా కోసము రిక్తుడిగా, అసలు ఆయన నీనా కోసం మానవుడిగా జన్మించడం వలసిన అవసరం ఏంది అంటే ఆయన యొక్క ప్రేమ అది చూపిస్తుంది. మనం చదివినట్టుగా కొలస్సీ రాసిన పత్రికలో చూసాం 13లో. ఎందుకంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ఏదైతే కోల్పోయామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తిరిగి సంపాదించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నీనా కోసం తన ప్రియ కుమారుణ్ణి పంపించి బలిగా కావించిన వరకు ఉన్నారు. ఇంకా మనం ముందుకెళ్ళి చూసినట్లయితే కనుక పేతురు రాసిన పత్రికలోని పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే కనుక రెండో పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకముందున భ్రష్టత్వము ఈ వాగ్దానమును మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావము గలవారునందు పాలివారు ఉన్నట్లు వాటిని అనుగ్రహించును. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క దురాశలని, లేకపోతే ఈ లోకంలో ఉన్న ఈ ప్రతి విధమైన దురాశల నుంచి మనం విడుదల పొందడం కోసం ఆయన ఏం చేశారట, అత్యధికమైన వాగ్దానాలు మనకి అనుగ్రహించి ఉన్నారు. అంతేకాకుండా ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తాయంటే ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి, దురాశల నుంచి మనం విడుదల చేసి దేవుని యొక్క స్వరూపంలోకి మనం మార్చేవిగా ఉన్నాయి. ఇటువంటి జీవం కలిగిన దేవుని యొక్క వాక్యము నిత్యము మనల్ని ప్రోత్సహిస్తూ తండ్రి యొక్క స్వరూపంలోకి మార్చడానికి అది నిత్యము మనల్ని నడిపించేదిగా ఉంది. కాబట్టి మనం ఒక మనుషుల ద్వారా మన జీవితాల్లోకి, లేదా ఆదిమ ఒక మానవుడి ద్వారా మన జీవితాల్లోకి ఒక అపరాధం ద్వారా మనకు వచ్చింది. ఆ అపరాధం ద్వారా మనం ఏమంటే దేవుడికి దూరం అయిపోయాం. దానిని మళ్ళా తిరిగి సమకూర్చడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీనా కోసము కలవరిలో ఆయన వచ్చి మరణించిన వారు ఉన్నారు. అదే మాట మనం రోమరాసిన పత్రికలో చూసినట్లయితే కనుక రోమరాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే కనుక కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. రోమరాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై, అంటే మన ఆదిమ మానవుడైన ఆదాము దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించిన కారణం చేత అక్కడ వచ్చిన తీర్పు ప్రతి మానవాళికి వచ్చేస్తూ ఉన్నప్పుడు, అందరికీ అది వర్తిస్తూ ఉన్నప్పుడు, మనుషులందరికీ ఇష్టతగులుడే కారణం ఎలా అయితే అయిందో అలాగే ఒక్క పుణ్య కారణం వల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపాదానం ఏంటంటే మనుషులందరికీ కూడా జీవప్రదము. ఆయన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి కలశల్లో చనిపోవడం ద్వారా నీవు నేను బ్రతికించబడ్డాం. ఆయన యొక్క మరణము మనకి జీవాన్నిచ్చిందిగా ఉంది. అంతేకాకుండా ఆయన తిన్న దెబ్బల వల్ల మనకి స్వస్థత వచ్చిందిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చుతూ ఉన్నాయి. కాబట్టి మనం 3 మాటలు బాగా గుర్తునేది వరకు మనం దేవుని ఆరాధిద్దాం. మొట్టమొదట భయంలో ఉంటున్న మనము, లేకపోతే మన జీవితం ఏంటో తెలియదు, మనకి ఇప్పుడు భయం కొట్టుమిట్లాడుతున్న మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మమే ఏం చెప్తుందంటే భయపడుకుడి అనే మాట చెప్తుంది. రెండవదిగా మనము దేవుని యొక్క స్వారూప్యం కోల్పోయిన మనల్ని మరలా ఆ యొక్క స్వారూప్యం తిరిగి సమకూర్చడం కోసం దేవుడు సశరీరుడుగా జన్మించిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఆయన తన యొక్క వాగ్దానాలు ఇచ్చి మరలా దేవుళ్ళ మనం తిరిగి సమకూర్చే వరకు ఉన్నారు. కాబట్టి దేవుని మనం ఈ యొక్క కొద్దిపాటి మాటలతో ఆరాధిద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన వాటి అన్నింటినీ గుర్తిరిగిన వారమై దేవుని మనము ఆత్మసత్యం ఆరాధించడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఓకే, ఆధారం కోసం ప్రార్థన చేద్దాం. దేవుని గల తండ్రి ప్రభువా, మీ పాదాలు మరి పట్టుకుంటూ ఉన్నాం. మీ జీవం కలిగిన వాక్యంతో మమ్మల్ని ప్రోత్సహించిన ధన్యవాదాలు, స్తోత్రములు. మా జీవితాలను మీరు భయం తీసివేసి మేము మహా గొప్ప రక్షణతో మమ్మల్ని అలంకరించి నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభువా, మీ మహా గొప్ప ప్రేమ, మీ యొక్క సారికులుగా నన్ను మమ్మల్ని మార్చడం కోసం మీ ప్రియ కుమారుడు భూమి మీద పంపించారు. అందుకే ధన్యవాదాలు. మీ జీవన వాక్య ధన్యవాదాలు. ఈ వాక్యాన్ని మీరు ముద్రిస్తున్నామని మేమందరం ఆత్మశక్తిని సహాయం చేయమని ప్రార్థన చేసి మీకు సమర్పించి మరి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, వాక్యాన్ని విన్నాం. ఓ మాట చెప్తూ ఓ దావీదుడు ఆయన చేసిన కార్యాన్ని ఆలోచన చేసినప్పుడు కళ్ళంలో నీళ్లు తిరుగుతాయి, వాళ్ళంతా పులకరిస్తుంది. నిజమే కదా? దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం ఆదికాండంలో చదివినట్లుగా ఆయన పోలికలో మనం చేయబడ్డాం, ఆయన స్వారూప్యంలో చేయబడ్డాం. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ఎందుకు పనికిరాని నా జీవితాల్లో ఆయన యొక్క స్వభావం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు.
భయంతో దేవుని దూరస్థులమైన మనల్ని ఆయన కుమారుడైన ప్రేమ కుమారుడిని మన కొరకు ఈ భూమి మీదకి పంపించి భయం నుండి మనల్ని విడిపించి ఇవాళ స్వేచ్ఛగా ఆయన సన్నిధికి రావడానికి కృపనిచ్చాడు. అది ఆలోచన చేస్తే ఆయనను ఆరాధించకుండా ఎట్లా ఉంటుంది? ఈ సమయంలో మీరు ఉన్న చోట్ల నుండి 235వ పాట కొత్త పుస్తకాలు, 201 పాత పుస్తకాలు స్తోత్రించి కీర్తించదము గణపరిచి పాడబడుతుందాం. నేను ఆరాధన చేసిన తర్వాత మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఇది ఫాజలో పెట్టుకొని అందరూ ప్రభుని ఆరాధించారు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాడు. మంచి దేవుడు, నమ్మదగినది, ఎందుకు పనికిరానటువంటి మట్టితో చేయబడిన నా బ్రతుకులు మీ స్వారూప్యం ఇవ్వటానికి ఇష్టపడిన మీ అపరిమితమైన ప్రేమకి ఏం చెల్లించగలను? మా పితరుడైన ఆదాము చేసినటువంటి అవిధేయతను బట్టి తీర్పు అందరికీ సంప్రాప్తమైనట్లుగా ఆ తీర్పులో నేను కూడా గురైనటువంటి వాడిగా, విడిపింపబడలేని వాడిగా, దూరస్తుడిగా, చచ్చిన వాడిగా, జీవం లేని వాడుగా ఉన్న నా బ్రతుకులు మీ కుమారుని నా కొరకు భూమి మీదకి శరీరధారిగా పంపించి ఆయన చేసిన కార్యమైన విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి మరలా నన్ను మీరు సమకూర్చిన ఈ ప్రేమ కొరకు నేను ఏం చెల్లించగలను? దీన్ని బట్టి ఉదయ కాలంలో నా రక్షణ పాత్రను చేత పట్టుకుని ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రెండవ వర్తమానం వెనక ముందుగా కీర్తన పుస్తకంలో నుండి 306వ పాట పాత పుస్తకాలు 266 మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. అదిగో వచ్చు నాదెవరో చూడు, మా మహిమ కలిగిన మన యేసే. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. మేఘరూఢుడై వచ్చుచున్నాడు, కంపించెను ఆకాశమెల్లా. మేఘరూఢుడై వచ్చుచున్నాడు, కంపించెను ఆకాశమెల్లా. వీణె వాయింప దూతలు పాడంగా, వీణె వాయింప దూతలు పాడంగా, పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్. పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్. అదిగో వచ్చు నాదెవరో చూడు, మా మహిమ కలిగిన మన యేసే. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. ముండ్ల మకుటమును నింకలేదు, మహిమ కిరీటము ధరించేను. ముండ్ల మకుటము నింకలేదు, మహిమ కిరీటము ధరించేను. అలంకారముతో అందమై ఉన్న, అలంకారముతో అందమై ఉన్న పెండ్లి కుమార్తె కై వచ్చుచుండెన్. పెండ్లి కుమార్తె కై వచ్చుచుండెన్. అదిగో వచ్చు నాదెవరో చూడు, మా మహిమ కలిగిన మన యేసే. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. నీ కన్నులెత్తి చూడుమా, క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్. వాక్యం వెనక ముందుగా మన బైబిల్ పైకెత్తి బలిబలి మాట బంగారు మాట. బలె బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. బలె బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు
మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముల నుండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం ఈ మధ్య నిలబడినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక మాట నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ కొందరు చెల్లిస్తున్నాం. చదివిన లేఖనాల నుండి మీ యొక్క సత్యాన్ని మాకు తెలియచేయడం ద్వారా మేము బలపరచబడిన వారి ముందుకు సాగటానికి మమ్మల్ని మీరు ఆయుధపరచమని దీన్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోను ఉన్నంత సువాసన అతనికి ఉండును అని హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అతను అన్న మాట, ఆ మాట దేనిని సూచిస్తూ ఉంది అంటే ఈ యొక్క హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిం గురించినటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ అది ఇశ్రాయేలు జనాంగానంతటికి సంబంధించినట్లుగా అది ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేయొచ్చు. అంటే చివరికి ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని అంటూ ఉన్నాడంటే ఆయన అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును అని చెప్పబడుతుంది. ఇక్కడ అందంతో పోలుస్తూ, సౌందర్యంగా అతను ఉంటాడని పోలుస్తూ చెప్తూ ఆయన ఒక చెట్టు యొక్క సౌందర్యంతో పోలుస్తూ ఉన్నాడు. ఒలివ చెట్టు అని. ఒలివ చెట్టు చాలా సౌందర్యంగా కనిపిస్తుంది అనేటువంటిది మనం గత కాలంలో మీ మధ్య నిలబడినప్పుడు వాక్యాన్ని బోధించినప్పుడు నేను మీకు విశాలంగా విస్తృతంగా చెప్పాను. కాబట్టి ఒలివ చెట్టు యొక్క సౌందర్యాన్ని ఇశ్రాయేలు జనాంగంతో పోలుస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభువు కూడా మనలను సౌందర్యవంతులుగా చేసిన విధానంలో మనల్ని కూడా ఆ రీతిగానే పోలుస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవుడు. మనం అంటే సమయం లేదు, రెండోది మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధానంలో మనం త్వరత గతిని వెళ్తా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆ రీతిగా పోల్చబడుతూ ఉన్నాం. మనం కూడా సౌందర్యవంతులుగా సౌందర్య అందం కలిగిన వాళ్ళగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మీరు చదువుతారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే ఆయన ఏం కోరుతున్నాడు మన నుండి అంటే దాని కొరకు ఆయన తను అప్పగించుకున్నాడంట. కళంకమైన, ముడతైన, మచ్చైన మరి ఏదైనానూ లేకుండా అసలు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మచ్చ ఉండకూడదంట. ఇది ఎలా ఉందంటే, అయ్యా ఒక యవనస్తుని, బాబు నువ్వు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, నీకు వచ్చే భార్య ఎలా ఉండాలి అంటే హైట్ ఉండాలి, అందం ఉండాలి, తెల్లగా ఉండాలి, చదువుకొని ఉండాలి, అన్నీ ఇలాగ ఉండాలని చెప్పినట్లుగా కనపరుస్తూ ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. మచ్చైన, కళంకమైన, ముడతైన మరి ఏదైనా లేకుండా అంత సౌందర్యాన్ని మన నుండి కోరుతూ ఉన్నాడు. అంత సౌందర్యాన్ని కోరుతూ ఉన్నట్లు ఆయన అసలు ఒలివ చెట్టుకున్నటువంటి సౌందర్యాన్ని మనం కూడా పోలిస్తే అసలు ఆ ఒలివ చెట్టుకున్న సౌందర్యం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు 7 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఒలివ చెట్టు నుండి మనం నేర్చుకోవచ్చని నేను మీకు తెలియచెప్పాను. అందులో ఒకటి మీకు నేను తెలియచెప్పినటువంటి మాట ఏంటి అంటే నిర్గమకాండంలో నుండి ఒక మాట మనం చదువుకున్నాం. నిర్గమకాండం నుండి ఏం చదువుకున్నామంటే అది నిత్యము వెలుగుచుండాలి అంటే అందులో వెలుగుంది అనేటువంటి. కాబట్టి అది వెలగాలి అంటే అచ్చ దంచి తీసిన ఒలివ నూనె చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ఏమని పోల్చుకున్నాము అంటే
పరిశుద్ధాత్మకు అని పోల్చాం. పరిశుద్ధాత్మ అన్ని సమయాలలో కూడా నూనె అనేటువంటిది పోల్చకూడదు, కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి దాన్ని పోల్చాలి అని చెప్పాను. కాబట్టి మనలో నుండి వెలుగు అనేటువంటిది రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అది ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది ఆ దినాన నేను మీకు తెలియచెప్పాను. మిగిలినటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా తేలిగ్గా ఆలోచన చేస్తే, రెండవది ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. నా జీవితంలో వాక్యం ఉన్నప్పుడు నేను ఎలా ఉంటానంటే వెలుగు కలిగిన వాడుగా ఉంటాను. అంటే ఒలివ చెట్టు ఆ యొక్క నూనె రావటం ద్వారా వెలుగు ఎలాగొస్తుందో నా జీవితంలో ఆ సౌందర్యము, వెలుగు అనేటువంటిది సౌందర్యము అనేటువంటిది ఆలోచన చేస్తే నా జీవితంలో వెలుగు రావాలి అంటే వాక్యం అనేటువంటిది నాలో ఉండాలి. కాబట్టి ఒలివ చెట్టు యొక్క నూనె ఎప్పుడైతే అందులో పడుతుందో, ఎలాగైతే వెలుగు వస్తుందో ఆ రీతి అనేటువంటి విధానంలో నా జీవితంలో కూడా ఆ వెలుగు నేను కలిగి ఉండటానికి రెండవ అంశం ఏంటి అంటే వాక్యం ఉండాలి. వాక్యము నాకేమవుతుంది? వెలుగునిస్తుంది. అది 119 కీర్తనలో మనం చదువుతాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యం మనకు బాగా తెలుసు. కాబట్టి వాక్యం అనేటువంటిది నాలో ఉంటే నేను ఎలా ఉంటానంటే వెలుగిచ్చేవాడుగా ఉంటాను, వెలుగు కలిగిన వాడుగా ఉంటాను. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆ వాక్యము చీకటి కలిగిన చోట్ల వెలుగిచ్చు దీపమై ఉంది అంటాడు పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఏమంటాడు అంటే చీకటి కలిగిన చోట్ల వెలుగిచ్చు దీపమై ఉంది ఆ వాక్యం అంటున్నాడు. కాబట్టి వాక్యం ఎప్పుడైతే నేను కలిగి ఉంటానో నాలో ఏముంటుందంటే వెలుగు ఉంటుంది. మొదటి ఆత్మ, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో చదివితే ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగయ్యింది. అంటే ఆయన యొక్క జీవము నాలో ఏం కలుగు చేస్తుంది? వెలుగుని కలుగు చేస్తూ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ జీవము అనేటువంటి మాటను మనం లోతుకెళ్ళి ఆలోచన చేస్తే, నాకు జీవనం అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే బ్రతుకునిచ్చింది. అందుకే ఎఫెసీ 2:1 చచ్చిన వాళ్ళంగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం. ఎఫెసీ పత్రికలో మనం చదువు, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటారు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ మాటల యొక్క విధానాన్ని ఆలోచన చేస్తే ఆయన యొక్క జీవం నాకు ఇవ్వబడింది. ఆరాధన వర్తమానంలో ఆయన భూమి మీదకి రావడంతో ఏమైంది? భయం పోయిందంట. సువర్తమానం, మంచి వర్తమానం చెప్పబడింది. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసండి? నాకు వెలుగునిచ్చాడు. ఏంటది? ఆయన జీవం. మీరు చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, మత్తయి రాసిన సువార్త, లోక రాసిన సువార్తలో యేసుప్రభు వారు బాప్తిస్మం యోహాను చనిపోయిన తర్వాత, పట్టబడిన తర్వాత ఆయన గలిలయ ఆ ప్రాంతాలకు వచ్చి సంచరిస్తూ ఉన్నప్పుడు జనులు గొప్ప వెలుగును చూశారు అనే మాట మనం చదువుతాం. అంటే చీకటిలో కూర్చున్నవారు, మరణ ప్రదేశంలో కూర్చున్నవారు అనే మాట మనం చదువుతాం. వెలుగు వచ్చింది అంటే ఏంటి? దాని అర్థం ఆయన జీవము కలిగినటువంటి వాడు. జీవము అనే మాట యొక్క అర్థం ఏంటంటే నైతిక జీవిత విధాన శైలి. కాబట్టి అప్పుడు ఏమైంది? వెలుగు కలిగినటువంటి విధానం. అంటే నా బ్రతుకులో ఆయన యొక్క మాదిరి నాకేం కలుగు చేస్తూ ఉంది? వెలుగును కలుగు చేస్తూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చదివితే విశ్వాసం అనేటువంటిది నాకు వెలుగునిచ్చేదిగా ఉంది. అందుకే ఏమనుంది? నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి సంచరించాను. అంటే నేను నాలో వెలుగు ఉంటే విశ్వాసం ఉంటుంది, నాలో విశ్వాసం ఉంటే వెలుగు ఉంటుంది. విశ్వాసం అనే మాటకి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. అదేదో జరుగుద్దిలే, నేను నమ్మానులే, నేను పడుకున్నాను, నాకు ఏదో కళ వచ్చింది, అది కాదు విశ్వాసం యొక్క విధానం. 11వ అధ్యాయం మొదలు వచ్చిన హెబ్రీయుల రాసిన పత్రిక చదువుతున్నటువంటిది అది నిర్వచనం. అది నిర్వచనం. చూడండి, ఉదాహరణకు ఆలోచన చేస్తే ఆక్సిజన్ కలిగినటువంటి విధానంలో భాస్వరం మండుద్ది. కానీ అది వచ్చినటువంటి ఫలితం ఏంటి? గాలి తగిలితే భాస్వరం మండుద్ది అని. భాస్వరం పిల్లలకు తెలుసు. కాబట్టి ఫాస్ఫరస్ అది మండేటిగా ఉంటుంది. గాలి తగిలితే మండుతూనే ఎలా తెలుసు? ప్రయోగశాలలో రుజువు అయ్యింది. ఎబ్రీ 11:1 దానికి ముందు ఉన్నటువంటి ప్రయోగశాలలో విశ్వాసము రుజువుపరచబడింది. దానికి నిర్వచనం అది. అంతే తప్ప ఏదైనా కనపడలేదు కాబట్టి నేను దూకెత్తానంటే అవ్వదు. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసం అనేటువంటిది నాకేం కలుగుతుందంటే వెలుగునిచ్చేదిగా ఉంది, నేను విశ్వాసం కలిగిన వాడుకుంటే. మత్తయి సువార్తలో మనం చదువుతాం 5వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందో తెలుసండి? సత్క్రియలు అనేటువంటి వెలుగును ప్రకాశింప చేయండి. అంటే నేను సత్క్రియ చేయాలి. సత్క్రియ అంటే నీకు దోచిన మంచిది కాదు, నీకు దోచిన మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? సంబంధ బాంధవ్యాల విషయంలో నీ ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.
సత్క్రియ అంటే అడిగా పడిపోయాడు కాబట్టి వాడికి ఏదో నేను చేయూతనిచ్చిన అది కాదు, దాని గురించి కాదు. అది అందరూ చేస్తారు, అన్యులైన వాళ్ళు చేస్తారు. సత్క్రియ అంటే మంచి క్రియ వారి ఎదుట ప్రకాశింపనీయండి. కాబట్టి దేవుడు మహిమపరచబడేవాడు ఉంటాడు. ఆయన సౌందర్యం అనేటువంటి విధానాన్ని ఆలోచన చేస్తే నాలో వెలుగు ఉండాలి. మొట్టమొదటి దేవుని ఆత్మ, రెండోది దేవుని వాక్యము, మూడవది విశ్వాసము, నాలుగవది జీవము, ఐదవది సత్క్రియలు. ఆరోది మనం చదివితే యోహాను సువార్త 8:12 నన్ను వెంబడించువాడు ఏమనుందో తెలుసండి, జీవపు వెలుగు కలిగి సంచరించునని. ఆయన వెంబడించడం, ఎవరైతే ఆయన వెంబడిస్తారో వాళ్ళకి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అందుకే ఆ మాట చదువుతాం మనం. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించాడు. ఇక్కడ ఆయన వెంబడిస్తే ఏమొస్తుంది? నాకు వెలుగు వస్తుంది. నాలో వెలుగు ఉంటే ఆయన నేను వెంబడిస్తాను. వెంబడిస్తున్నామా ఈ దినాన్ని వెంబడిస్తున్నామా ఆయనను? ఈ దినాన్న ఒక విషయాన్ని మీతో చెప్తే ఆశ్చర్యపోతారు ప్రియమైనటువంటి బిడ్డలారా. ఈ కరోనా వైరస్ అనేటువంటిది ప్రారంభంలో ఎక్కడో మొదలైంది, దీని మీద ప్రభావం చూపుతుంది. నీ ఆత్మీయ విశ్వాసపేక క్రైస్తవ జీవితం మీద అది ప్రభావం చూపుతుంది, మర్చిపోవద్దు. నిన్న శుక్రవారం ప్రార్థనలో వాక్యం చెప్తూ, మొన్న ఆండ్రూ ఆదివారం చెప్తూ, దేనికి రిస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ చేసుకో, కానీ మందిరానికి రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికైనా సరే చివరికి వచ్చేటప్పటికి ఏంటో తెలుసా? నీ ఆత్మీయ విశ్వాసం ఇచ్చి అందుకే మెలకువ కలిగి, అందుకే ఆలోచనతో వివేచనతో అడుగులేస్తూ వెళ్ళవలసినటువంటి వాళ్ళు. ఇవాళ నీ వాక్యం చదివావా? ఇవాళ నీ కుటుంబ ప్రార్థన చేసుకున్నావా? ఇవాళ నీ ప్రజలతో కలిసి దేవుని ప్రజలతో కలిసి ఆరాధించడానికి సమయం లేదు, కానీ జరుగుతూ ఉన్నటువంటి స్థానిక సంఘపేక విధానంలో నువ్వు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, ఆరాధన చేయటానికి నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నావా? ఏం వెంబడిస్తున్నావు? యూట్యూబ్లో చాలా వస్తున్నాయి, చాలా పెడుతున్నారు, అది నేను కూడా వింటాను. మన ఒక ఆయన నాకు జూమ్ ఇదిలో యాప్ పెట్టాడు, డానియల్ ఇలా పలానా ఆయన వస్తున్నారు వాక్యాన్ని వినండి అని. నేను ఎంత సిగ్గుపడ్డాను, పడుకున్నాను, అది యూట్యూబ్ పెట్టుకున్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత రోజు మాట్లాడుతూ, అన్న మీరు వచ్చారు చూశాను, మీరు కూడా వచ్చి వాక్యాన్ని విన్నారు, చాలా బాగుంది, కానీ మీరు పడుకుని విన్నారు అన్నారు. నేను పడుకున్నప్పుడు అలా ఉన్నాను, షర్ట్ లేదు, బనీన్ ఒకటే ఉంది. నేను చాలా సిగ్గుపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం అంటే సామాన్యమైనది కాదు, ఏదో తేలిగ్గా అలా తేలిగ్గా ఉంటే కరోనాలో కొట్టుకుపోవటమే. గుర్తుపెట్టుకోండి, గుర్తించండి. ఏమిటంటే నన్ను వెంబడించేవాడు వెలుగు కలిగిన వాడుగా ఉంటాడు. యథావిధిగా, యథాప్రకారంగా. ఈ మాట యొక్క అర్థం నీ జీవితంలో రుజువు పరచబడేటువంటి విధానం ఉందా? చివరిగా మనం ఆలోచన చేస్తే మొదటి యోహాను పత్రిక 1:7 8, 9 మనం చదివితే ఆయనతో సహవాసం మనకేమొస్తుందో తెలుసా? వెలుగునిచ్చేది ఉంటుంది. మనం ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకుని మన చీకటిలో నడిచినేడలా మనం ఏం చెప్తాం? అబద్ధం ఆడుతూ సత్యాన్ని చెప్తున్నాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినేడలా అంటే దాని అర్థం ఏంటి? ఆయనతో సహవాసం చేసిన వాడు. చేస్తామన్నాం, సహవాసం చేస్తామన్నాం. ఎంత మంచి అనుభవం! ఆ మాట మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మన పరమగీత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అది నాకు ఎప్పుడు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ మాట అది మన సైనస్థానము పచ్చని చోటు అంటారు. అంటే మనం కలుసుకునేటువంటి స్థలము చాలా పచ్చగా ఉంది అని. ఇవాళ నువ్వు ప్రభుతో కలుసుకుంటానికి ఎంత అవకాశం ఉంది, ఎంత స్వేచ్ఛ ఉంది. ఏమండి, ఉదాహరణకి ఇలాగ అనుకుందామా? ఇంత విధానంలో ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు చూడండి, కొత్తగా వివాహం అయింది జంట, వాళ్ళ ఇంటికి వచ్చారు. ఒక బెడ్రూమ్ ఉంది, ఒక హాల్ ఉంది, తల్లి తండ్రి అంటే అత్త మామలు, తర్వాత ఆడపడుచు, మరిది గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూర్చొని చక్కగా మాట్లాడుకొని ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది వాళ్ళు అందుకే తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ప్రవేశం ఉండటానికి హనీమూన్ అనేటువంటిది ఏదో పెడతారు, వాళ్ళు వెళ్తారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా అంత ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరూ లేరు, అందరూ కలిసి ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా ఉంటారు? దైవికమైనటువంటి విధానంలో దేవునితో సహవాసం అనేటువంటిది దినాన అద్భుతకరమైనటువంటి సహవాసాన్ని మనం కలిగిన వాళ్ళు.
అనిపిస్తున్నామా ప్రియమైన వాళ్ళారా? అప్పుడు ఏమంటాడు? ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి ఉంది, అతనికి కలదు. నీ గురించి నా గురించి చెప్తాడా ప్రభు? ఎక్కడ ఉంది సౌందర్యం? ఆలోచించాలి. ఒక ఫంక్షన్కి వెళ్తా ఉన్నప్పుడు మనం ఎలా సిద్ధపరచబడతాం? ప్రభు నీ కొరకు రాబోతుంది. నీ సిద్ధపాటు నీకేమిస్తుంది? సౌందర్యం. ఆ సిద్ధపాటులో మొట్టమొదటి వెలుగు అని. ఆ వెలుగు అనేటువంటిది 7 రకాలుగా నేను కలిగిన వాడుగా ఉంటాను. ఆ 7 రకాలు మీకు నేను తెలియచేయాలి. ఆలోచించి ప్రార్థన చేద్దాం. ఆకరించండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంది. మంచి దేవుడు ప్రభా అనుగ్రహించిన మీ మాట మేము ఆలోచన ముందుకు సాగిపోతాను. కృపను వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన వారు మనకున్నటువంటి అనుభవం, నేర్చుకున్నటువంటి విధానం, మనం ఒక పాట పాడదాం. పల్లవి చివరి చరణం పాడుతూ ఉన్నప్పుడు మీరు ఆ పాట పూర్తిగా పాడండి. మీరు పాడుకుంటూ మరి కానుకలు పాడుతూ ఉన్నాం ప్రభు పరిచర్య కొరకు. దానికి అది నేనైతే ఆలోచన చేయలేదు, కానీ మీరు అనుసరిస్తున్న విధానాన్ని చూసి నేను కూడా చేయటం ప్రారంభించాను. అందు గురించి మేము కూడా అట్లా చేస్తూ ఉన్నాం. మీరు కూడా అట్లా అనుభవం ఉంటే మరి ప్రభు పరిచర్య కొరకు ఈ పాట పాడుతూ చివరి చరణం మనం పాడుకుంటాం. 539వ పాట 793 539 పాత పుస్తకాలు 793 నీకు కలిగిన దానిని చేపట్టము. పల్లవి ఆకర్షణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వార కార్యక్రమాలు కూడా గమనించండి. శుక్రవారం యథావిధిగా మనం ప్రార్థన పరిచర్య కలిగి ఉంటాం 7 గంటలకు. అదే రీతిగా ప్రభు దిన పరిచర్య 10 గంటలకు మనం కలిగిన వారిని ప్రార్థన చేయండి. చిత్తమవుతే ఈ నెలాఖరు తర్వాత లాక్డౌన్ తీసేస్తారంటున్నారు. అందరం ముఖముగా కలిసి ప్రభుని ఆరాధించే వాళ్ళం ఉన్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని గమనించండి. ఈ పరిచర్య అయిన తర్వాత ఆండ్రూ వేట్లపాలెం రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అని అనుకున్నాం, అయితే కర్ఫ్యూని బట్టి రావడానికి వీలవద్దు. సోమవారం వేట్లపాలెం రావడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్, బాడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి, అది రెన్యువల్ చేయాలి. దాని కొరకు అక్కడ ఉన్నటువంటి బిడ్డలతో కొన్ని సంతకాలు కావాలి, అయిపోతాడు. ఆ తర్వాత మీరు ఆదివారం నాడు ఎలాగైతే ఆ కాన్పులు పడుతున్నారో, ఒకవేళ మీరు అది సిద్ధంగా ఉంటే అది కూడా ఆండ్రూకి మీరు ఇవ్వచ్చు. కాబట్టి ప్రార్థన చేయండి. ఎంతో సమయం ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటిలో ప్రభు మనకు సాయం చేసేలా చేయాలి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యమైన విషయం, ఈ దినం స్వరూప్ శర్వాణి వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్ డే.
మరి అక్క చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నారు ముందుగానే. అయితే ఆ, సహోదరి ప్రభు దగ్గర ఉన్నారు, ఒకవేళ చూస్తూ ఉన్నారేమో. బిడ్డల జీవితంలో ఎన్నో పరిస్థితులు దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు, కానీ మధురమైనటువంటి విధానంలో ప్రభువు వాళ్ళ జీవితాలను చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, నేను మిమ్మల్ని పుట్టం వేసి వెండిని వేసినట్లే కాదు, కొన్ని కొన్ని పరీక్షలు గుండా తీసుకెళ్తాను. కారణం ఏంటి అంటే నా నిమిత్తమే, నా కొరకే చేశాను అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. అయితే ఇంకొకటి ప్రార్థన చేస్తూ వచ్చాం, బిడ్డలిద్దరికీ నెగిటివ్ వచ్చింది, కరోనా. ఇది చాలా సంతోషమైంది. దేవుడు ప్రార్థన ఆలపిస్తున్నాడు, మనం ప్రార్థన ఆలపిస్తాం. అదే రీతిగా మరి సూర్యబాబు అన్న కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ నుండి డ్యూటీకి వస్తూ ఉన్నారు. మరి అన్నిటిలోనూ దేవుడు భద్రపరిచే విధంగా ఈ సమయంలో బిడ్డలిద్దరి కొరకు ఆండ్రూ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చేసిన తర్వాత యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు ఆ బిడ్డలిద్దరికీ వాగ్దానంగా సియోను ప్రార్థనా సహవాసపు సంఘం నుండి ఇవ్వటం జరుగుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ 2 వచనాలు ఒకసారి చదవండి. ఆ 2 వచనాలు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నదివలే సమాధానము నా యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు, ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేతును, మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడేది. ఈ 2 వచనాలు బిడ్డలకు వాగ్దానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆండ్రూ వచ్చి ఆ బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపమైన దయగల తండ్రి, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియ బిడ్డలు స్వరూప్ సర్వాణి ప్రభా, మరి వారి దాంపత్య జీవితంలో వివాహమైన మొట్టమొదటి మరి వివాహ దినముగా ప్రభా మరి ఈ దినం మరి నిత్యమైంది. మరి గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు బిడ్డలు ప్రభా. మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళారు. చివరి దినాల్లో ప్రభా మరి కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా బిడ్డలు ప్రభా మీరు ఆదరించిన తీరు అమ్మకం. మరి దుర్గాక మరి ప్రభు దగ్గర ఉన్నప్పటికీ ప్రభా మరి వారు ఏమాత్రం మరి దేవుని అత్యంతమైన విశ్వాసంతో వారు కొనసాగిపోవటానికి ఇస్తున్న ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు. సమయంలో స్వరూపుని బట్టి సర్వాణిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బాధ్యతలు అన్నింటిలో మీకు తోడే ఉండండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నుంచి మరి వారు ఇవ్వబడిన వాగ్దానం ప్రకారంగా ప్రభు మరి వారు యెరూషలేములోనే ఆదరించబడతారు. ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు ఈ భూమి మీద ఎవరూ ఆదరించలేరు, మీరే ఆదరించే దేవుడు. కాబట్టి ఆ బిడ్డలను ప్రభు మీరు అన్ని విధాల మరి ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వదించమని అందరూ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఒక సంవత్సరం అంతా కాపాడిన రీతిగా మరి బిడ్డలు మరి స్వరూప్కి పవన్కి మరి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఆ బిడ్డలను మీరు కాచి కాపాడి భద్రపరిచారు. అంతేకాకుండా పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఆలోచించి బిడ్డలకి ఏదైనా నెగిటివ్ కూడా రావడానికి ఇచ్చారు. కాబట్టి బిడ్డలకి ప్రభు మరి పరిపూర్ణమైన సంతోష ఆనందాలు మీరు దయచేయండి. ఆరోగ్యం బలం శక్తితో నింపమని అందరూ ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా శుభభావన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను దాసుని ప్రభా మరి మీ మహా ఉద్దేశం చొప్పున ప్రభా మరి మీరు అట్లా నడిపిస్తున్నారు ప్రభా. అట్లాగే మీరు నడిపించుకుంటూ తీసుకెళ్లే దేవుడు కాబట్టి అన్నను ప్రభా నీ దయగలాస్తాలు ఎత్తి పట్టుకుంటున్నాను. బాధ్యతలు అన్నింటిలో మీ సహాయాన్ని కోరుతున్నాను. ఇంకే వందనాలు చెల్లిస్తూ బిడ్డలను కుటుంబాలను మీ దయగలాస్తాలకు ఎత్తి పట్టుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షణ దేశం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాం.
ఉదయకాలం నుండి మాకు సాయం చేశారు. అందుకొరకే ఆరాధన వర్తమానములు వర్తమానంలో కూడా సాయం చేశారు. బిడ్డల వాక్యాన్ని విన్నారు, ఆ రీతిగా కట్టుకుని సాగటానికి ఉలవ చెట్టును కలిగినంత సౌందర్యం కలిగిన వాళ్ళగా మేము జీవించడానికి కృపణ. ఈ సమయంలో ప్రత్యేకంగా రాంబాబు గారి కుటుంబం అనుగ్రహాన్ని పట్టుకుంటున్నారు, ప్రారంభించారు. దివ్య కూడా వచ్చింది బిడ్డతో నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించి సంతోషానందాలతో కొనసాగిపోతారు కృపణ. అదే రీతిగా పెద్దబుజ్జి గారి కొరకు, సుధీర్ కొరకు, మౌనిక బిడ్డ కొరకు, ప్రేమ్ కొరకు, అదే వెంకటరావు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్నబుజ్జక్క నారాయణరావు గారు వాళ్ళ నాన్నగారు, ఝాన్సీ ప్రభు మరి బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాము. సమయంలో ప్రభా అమలమ్మ గారు, దేవి బిడ్డలిద్దరూ భర్త కొరకు ప్రార్థిస్తాము. మిమ్మల్ని మీ కృప అనుగ్రహించి కర్నూలులో ఉంది అమ్మను కనుకరించిన తండ్రి. చెల్లి క్వారంటైన్ ప్రభు మరి వాళ్ళకు ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ చేశారు. బిడ్డ డ్యూటీకి వెళ్ళి వస్తుంది, భద్రత అనుగ్రహించి ప్రవీణ్ కొరకు, సుజానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రశాంత్ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తాం. విదాసు క్రీస్తుదాస్ గారు కానీ తప్పిదం గారిని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభా జాన్సన్ కొరకు, సుజితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ సమయంలో సుకన్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. బిడ్డ కుటుంబాన్ని రేతి పట్టుకుంటున్నాం. ప్రభా మరి దుర్గాప్రసాద్ వాళ్ళక్క తండ్రి కొంత బలహీనతకు గురైంది, కనికరించమని ప్రార్థన చేస్తాం. విషయంలో రమేష్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభా మనవరాలు ఎంతో చక్కగా ప్లే చేస్తూ ఉంది, ఇచ్చిన తలాంత రాబోయే కాలం ప్రభా కోడలు అదే రీతిగా కుమారుని కొరకు ప్రార్థిస్తాం. కుమార్తె మనవుడు అల్లుని కొరకు ప్రార్థిస్తాం. జయశ్రీరకం జ్ఞాపకం చేస్తాం. మరియమ్మ గారి కొరకు, శాంతి తండ్రి షారాన్ కొరకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నెమ్మదిచ్చి బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తాం. జాబేజాన్ కొరకు ప్రార్థిస్తామన్నాం. అన్న మరి డ్యూటీ నిమిత్తం రామచంద్రపురంలో ఉన్నారు. నవీనక్క కొరకు, రిస్కీ అదే రీతిగా పరిమళాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రభు అలివేలు గారి గ్రామంలో ఉన్నారు. కొండ దాని జ్ఞాపకం చేస్తాం. శ్రమల ప్రభు దీనిని మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ రంజిత్ కొరకు, గీతాను జ్ఞాపకం చేసుకోండి, భవిష్యత్తు కొరకే సిద్ధపరచండి. దీన్ని నన్ను ఈ దాసరాలు కూడా బలహీనంగా ఉంది, కనికరించండి. పురుషోత్తం కొరకు కావ్య, డేవిడ్ జోనాథన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. రాజు, సలోమి అదే రీతిగా కుమార్తె గంగవేణక్క, జోసఫ్ కొరకు ప్రార్థిస్తాం. చిట్టం గారిని ముట్టండి. ప్రభు మరి ప్రేమావతి గారి అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మరి ఆమె దాసరాలు వృద్ధాప్యంలో ఉన్నారు. సోమం గారిని జ్ఞాపకం చేసుకోండి. చంటన కొరకు శ్యామల, తబ్బి అదే రీతిగా ప్రభా మరి రాగమయ్య కొరకు ప్రార్థిస్తాం. సమయంలో ప్రభా మీ దాసుడు కృష్ణమోహన్ గారు, తండ్రి శ్రీలక్ష్మి, ప్రభా బ్రహ్మరాంబిక గారిని కూడా కనికరించమని ప్రార్థన చేస్తాం. ప్రభా ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామన్నాం. సూర్యబాబు అనుకోండి. ప్రభా స్వరూప్కి, సర్వాణికి బిడ్డలను ప్రేమించి మరొక నూతన వివాహ దినాన్ని అనుగ్రహించినందుకై నూతనంగా ఇచ్చిన విధానమును ప్రభావ బిడ్డను దీవించింది. ఎన్నో పరిస్థితులు కూడా పెడతాం, అంటే వారిని ఆదరిస్తాను తల్లి ఆదరించింది ప్రభావ. మరి అదే రీతిగా పవన్ కొరకు ప్రార్థిస్తాం. వారి పట్ల మీరు చేసిన కార్యం కొరకు వందనాలు చేస్తాం. ప్రభు కుమార్ గారి కొరకు, అక్క కొరకు, బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేస్తాం. మెండని మీ కృప అనుగ్రహించి సీఎన్ పట్ల మీ కార్యం జరిగించి ప్రభు మీరు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఎంతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఏం జరిగినా చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వందనాలు చెల్లిస్తాం. మహిమ గంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ శివనాన్ని కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మీ దాసుని యొక్క బాగోగుల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ గంతా ప్రభావం మీకు ఆరోపిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమాధానకర్త అని దేవుడు మనం సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడే మన ప్రాణాత్మ దేహం నిందారహితంగాను పరిశుద్ధంగాను కాపాడబడినట్లుగా మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడుగా ఆయన అలాగున చేయను. ఆమె సన్నిధికి వస్తూ ఉన్నాం. బిడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా ప్రభు మరి రిస్కీ కొరకు, వరుణ్ కొరకు, ప్రభు మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ఈ సమయంలో ఆండ్రూ కొరకు ప్రార్థిస్తాం. జ్యోతి బిడ్డలిద్దరు ప్రభు, జస్టిన్, లియో కొరకు, తబ్బి, శరత్ ప్రభు. ఈ సమయంలో సహోదరుడు ప్రభు మరి రూపస్ హైదరాబాద్లో ఉన్నాడు. బిడ్డను జ్ఞాపకం చేస్తాం. ప్రభు మరి మనోహర్ కొరకు, సన్నీ కొరకు ప్రార్థిస్తాం. మాతో పాటు పరిచయం చేస్తున్న సంఘాలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
స్వేచ్ఛగా పరిచయం చేయటం, మార్గాన్ని సరళం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మరొకసారి మీ పాదాలను ముద్దు పెట్టుకుని స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. నే యేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, సిల్వ ధ్వజమునే బాటి వెళ్ళెదను, యేసుడే నా చెంతనుండును. నే యేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను, సిల్వ ధ్వజమునే బాటి వెళ్ళెదను, యేసుడే నా చెంతనుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయం గాంతును, యేసునే నే వెంబడింతును. సోమవారం 7 గంటలకు సహోదరుల యొక్క పరిచయం ఉంటుంది. పరిచయం చేసేవాళ్ళు సహోదరులందరూ రావాల్సిందిగా